వారాహీదేవి గురించి తెలుసుకుంటూ, వారాహి దీక్షను ఎలా చెయ్యాలి అన్న విషయాలని తెలుసుకుందాం. ఒక జస్ట్ నార్మల్ మంత్రం ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఇస్తూ మనము పూజను చేస్తాం. ఆల్రెడీ మన గ్రూప్‌లో చాలామంది సాధనలు చేశారు. బగలాముఖి సాధన చేశారు, లలితా నవరాత్రులలో సాధన చేశారు, అలానే దీపావళి సాధన చేశారు, లక్ష్మీ సాధన చేశారు. అండ్ ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రుల సాధన కూడా చేశారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రులలో వారాహిదేవిని పూజిస్తారు. ముందుగా వారాహిదేవిని పూజించాలంటే మనకు మంత్రం విశిష్టత తెలియాలి కదా! ఆ మంత్ర విశిష్టత తెలుసుకుంటూ, ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, జపమాలతో ఎలా ఉచ్చరించాలి, మెడిటేషన్‌లో ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఏ ఆ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు మనలో ఉన్న ఏ చక్రం పైన ఏ శబ్దానికి మనము స్ట్రెస్ పెట్టాలి, కాన్సంట్రేషన్ పెట్టాలి అన్న విషయాన్ని ఈ క్లాస్‌లో నేర్చుకుందాము. ముందుగా మంత్రం. మంత్రం అంటే ఏంటి? మీకెవరికైనా మంత్రం అంటే ఏంటో తెలిస్తే నాకు ఒక మెసేజ్ పెట్టండి. మన మనసులో ఉన్న మలినత్వాల్ని క్లియర్ చేస్తూ, నిర్మలత్వాన్ని ప్రసాదించేది మంత్రం. మంత్రంలో కారం అంటే మనసు. తం అంటే రక్షించేది. మన మనసును రక్షించేది మంత్రం. కొన్ని అక్షరాలు ప్రత్యేక ఉచ్చారణలతో ఉంటుంది. ఈ మంత్రం ప్రతి మంత్రము ఒక దేవీ దేవతా శక్తికి ఆధీనంలో ఉంటుంది. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలే మంత్రం. బీజాక్షరాలంటే ఇవన్నీ మనం చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అని అందరికీ ప్రశ్నలొస్తుంది కదా! బీజాక్షరాలు ఎక్కడి నుంచొచ్చాయి? మన అచ్చులు, హల్లులు నుంచి వచ్చాయి. అచ్చులు, హల్లులు పలకకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పండి. అచ్చులు, హల్లులు పలకకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. యెస్ ఆర్ నో? ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రతి మాటలోనూ అచ్చు, హల్లు ఏదో ఒకటి ఖచ్చితంగా పలుకుతూనే ఉన్నాం. అవునా? అలానే ఓంకారం పలకని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? ఓంకారం కూడా అందరూ పలుకుతున్నారు కదా! అది బీజాక్షరం కాదా? బీజాక్షరాలు పలకడానికి భయపడవలసిన అవసరం లేదు. ఓకే. అందరూ బీజాక్షరాలని పలకచ్చు. అలానే మనకు ఉన్న ఆ నుంచి అహా వరకు ఉన్న 16 అక్షరాలు, కా నుంచి క్ష ఉన్న ప్రతి అక్షరంలోనూ ఒక్కొక్క వాగ్దేవత స్టోర్ అయ్యి ఉన్నారనమాట. వాళ్ళ ద్వారానే మనము మన వాక్కు కూడా ముందుకి వెళ్తూ ఉంటుంది. అదే మీరు ఓంకార శబ్దాన్ని తీసుకున్నారనుకోండి, ఓంకారం ధ్వనిలోనే క్యాన్సర్ సెల్స్‌ని కూడా క్యూర్ చేసేంత శక్తి ఓంకార ధ్వనిలో ఉంది. అలానే ఓంకార ధ్వని ద్వారా మన గృహంలో ఉన్న వాతావరణం కూడా మారుతుంది. శుద్ధి అవుతుంది. నెగెటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టోర్ అవుతుంది ఓంకారం ధ్వని వల్ల. సో, మనకు పిల్లలు నిద్రపోలేదంటే మనం పెట్టే ఫస్ట్ ధ్వని ఏంటి? వాళ్ళకి వినిపించాలని ఓంకారం పెడతాము. పిల్లలు పుట్టగానే మనం ఫస్ట్ పెట్టేది కూడా ఓంకారమే కదా! కాబట్టి ఓంకార ధ్వనికి చాలా శక్తి ఉంది. కాబట్టి దయచేసి బీజాక్షరాలు పలకడానికి ఏదైనా ఇబ్బంది ఉంటుంది అనేసి ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బీజాక్షరాలని పలకచ్చు. కానీ పలికే ముందు గురు ఉపదేశంతో కావాలన్నాడు. శివుడికి మించిన గురువు లేదు కాబట్టి మీరు ఆ మంత్రాన్ని రాసి శివుని లింగం ముందర పెట్టి లేదా అమ్మవారి ముందర పెట్టి మీ ఇష్టదేవత ముందర పెట్టి వాళ్ళనే మీరు గురువుగా స్వీకరించి ఆ మంత్రాన్ని మీరు తీసుకొని మనస్ఫూర్తిగా చెయ్యొచ్చు. అండ్ ఈ మంత్రాలలో దీర్ఘ మంత్రాలు ఉన్నాయి, హ్రస్వ మంత్రాలు ఉన్నాయి. హ్రస్వ మంత్రాలు అంటే సాధారణంగా బీజ మంత్రాలు ఉండేటివి హ్రస్వ బీజాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హుం, శ్రీం, హ్రీం, క్లీం ఇలాంటివన్నీ ఉంటుంది. అదే దీర్ఘ మంత్రాలైతే పాట రూపంలో
శ్రీ సూక్తాల రూపాలలో ఉంటుంది. అండ్ ప్రతి మంత్రానికి ఒక ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, అంగన్యాస కరన్యాసాలతో మనము పూజను చేస్తామన్నమాట. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్ ఉందా? సో, అలానే మనము జపం కూడా చెయ్యొచ్చు.